వస్తున్నా చిట్టమ్మా వస్తున్నా. ఏం మామా మళ్ళీ హుషారుగా పాడుతున్నా? నీకు తెలందా ఇస్త్రీ పెట్టి కాలేసావా? కాల్తుంది. ఏం కథ? ఏం లేదు గాని ఈ రేపు బొత్తిగా నలిగిపోయింది మామ. కొంచెం ఇస్త్రీ చేసి పెడతాయేమో అని. నీకంత ఏంటంట? గోవిందా గోవిందా రే గోవిందా గోవిందా పంట్ల నీ పంటలనే చెప్తున్నా. వస్తున్నా ఉండవయ్యా. నా పంట అయ్యో తగలడిపోయిందిరా, బొక్కడిపోయిందిరా. అయ్యో పంట రే గోవిందా గోవిందా. తగిలాడి పక్కన చూస్తూ ఊరుకుంటావేమయ్యా? అలా గెలవకపోతే పెట్టి తీసి పక్కనెత్తకూడదు. బేష్ బేష్, నువ్వు అక్కడ బామాగలపం కడుతూ ఉండు, నేను ఇక్కడ లాండ్రీ పని చేస్తూ ఉంటాను. అయ్యయ్యో ఇదంతా కాల్ చేసావు కదరా, బొక్కడిపోయింది. ఏయ్ ఇదేమిటనుకున్నావు? లోటస్ కంపెనీలో 150 రూపాయలు ఇచ్చుకున్నాను. 150 రూపాయలు. చాలు కొయ్యకయ్యా కోతలు. ఆ కంపెనీ ఎత్తేసే 20 ఏళ్ళు అయింది. ఏ బోర్ మార్కెట్ లోనో సెకండ్ హ్యాండ్ కొని. ఈ రామకవి సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ కొనేవాడు కాడు. దీని డ్యామేజ్ అనగా నష్టపరిహారం సంగతి ఏమిటి ఏమిటి అని అడుగుతున్నా. ఏయ్ మూగు ముద్దలు అక్కడ చూస్తావు, ఇక్కడ చూడు. డ్యామేజ్ డ్యామేజ్. అసలు నువ్వు తెచ్చిందే డ్యామేజ్ పంటలం. డామేజ్ అంట డామేజ్. ఇదేమిటి కూరగాయలు బేరం అనుకున్నావా? నీ లాండ్రీ రసీదు వెనకాల రూల్స్ లో ఏమనుందో తెలుసా? ఏముంది? మా వద్ద బట్టలు పారవేసిన నువ్వు, చిరిగిపోయినను, కాల్చబడినను సగము ఖరీదు ఇవ్వబడును. ఎరక్కపోయేసాను వెనకాల ఇట్లు డబా డబా గోవిందయ్య ప్రొపరైటర్ పాపరాసం లాండ్రీ. నాశనం చేసేసావు కదరా. అందుకే పాత పంటల కన్నా 10 రూపాయలు మా నాయనే ఉద్ధరించావు. పాతైతే మాత్రం ఇది ఎవరికి ఇచ్చినా ఎడం చేత్తో 50 రూపాయలు ఇస్తారు తెలుసు. 50 రూపాయలు ఇస్తారులే. ఆముదం రాద్దాం అనుకున్నా. నలుగురు ఏంటయ్యా బాబు ఇది? ఇంకో 10 రూపాయలు ఇస్తాను కానీ. 10 రూపాయల 10 తీసుకుని నన్ను వదిలేసి ఎల్లు బాబు ఎల్లు. 20 పోయింది. ఇదిగో అయితే తెలక అడుగుతా గానీ వెనకట్లాగా ఇది అమ్మకానికేనేటి? అమ్మకానికే గానీ ఇది వరకు 2కి 3కి ఇచ్చేదిగా తెలుసునా? పోనీ ఆ 2, 3 కలిపి 5 ఇస్తాను తీసుకోయా. 5 రామకవి